హాయ్ అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ టు హనీ తెలుగు బ్లాగ్స్. ఏంటి చాలా రోజుల తర్వాత కనిపించాను అనుకుంటున్నారా? నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను ఎందుకు వెళ్ళాను అనేది మీకు ముందు అర్థమవుతుంది. ఇప్పుడైతే మేమైతే రెడీ అయ్యేసి మా మమ్మీ వాళ్ళ నాన్న ఊర్లో జాతరకి వెళ్తున్నాము. అది ఎక్కడ అంటే తుర్కపల్లి దగ్గరలో ఉన్న వెంకటపురం అనే గ్రామంలో జాతర జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నరసింహస్వామి నిజంగా వెలిసినాడండి. యాదగిరి గుట్టలో కంటే ముందుగా నరసింహస్వామి వెలిసింది ఇక్కడనే. ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడ అందరి కోరికలు నెరవేర్చి సాయంత్రం కల్లా ఈ గుడి దగ్గరికి వస్తాడు. ఈ గుడి స్పెషాలిటీ ఏంటిదంటే మనం ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ గుడి స్పెషాలిటీ ఏంటిదంటే ఇక్కడ నరసింహస్వామి ఒక కొండ పైన గుట్టలలో వెలిసాడు అనమాట. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను, చూశానుగా. మనకి బయట నుంచి చూస్తే కానీ ఇవన్నీ గుట్టలనే అనుకుంటాము. మన లోపలికి వెళ్తే కనుక నరసింహస్వామి అక్కడ ఒక గుట్టలో ఒక కొండ లోపల వెలిసినాడు. ఇక జాతర మొత్తం అయిపోయిన తర్వాతకి నేనైతే ఇక్కడ ఫోటోలు అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ మనకి దేవుడికి కళ్యాణం చేసినప్పుడు ముత్యాలు పోస్తారు. బియ్యం పోసినప్పుడు మనకి ముత్యం దొరికితే చాలా మంచిదంట. నాకు ఈ ఇయర్ కూడా ముత్యం దొరికినది. అక్కడ ఎవరు ఏమంటారు, మనం కళ్యాణం అయిపోయిన తర్వాత వెళ్ళి తీసుకోవచ్చు. నిజంగా నాకైతే ఈ జాతర అంటే చాలా ఇష్టం. ఇక ఈ జాతర స్పెషాలిటీ ఏంటిదంటే నేను ఎప్పుడు ఏ మొక్కు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు కూడా వెళ్ళి మీ మొక్కులు ఏమైనా ఉంటే మొక్కండి, నిజంగా నెరవేరితే. ఇక నేనైతే జాతర అయిపోయిన తర్వాత కొండపైకి ఎక్కుతున్నాను. నేను ఈసారి మా తమ్ముడికైతే ఇల్లు కావాలని అనుకున్నాను, వాడికి ఇల్లు అయిపోయింది. ఇక నేనైతే మోకాలతో ఎక్కుతా అని మొక్కుకున్నాను. స్టార్ట్ అయితే చేస్తున్నా. ఫస్ట్ మొట్టు దగ్గర బొట్లు అనేది పెట్టేసి కొండపైకి అయితే ఎక్కుతున్నాను. కొండపైకి మీరు ఎక్కిన తర్వాత మధ్యలో మనకి కొంచెం చెట్లు ఉంటాయి. ఆ గుట్టలలో మనం అలా వెళ్తూ ఉంటే మనకి ఓంకారం అనే చెట్టు కూడా కనిపిస్తుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్తే మీ మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇంకేంటిదంటే ఎవరైనా పిల్లలు కానీ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళకి మీరు మనస్ఫూర్తిగా మొక్కండి, ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక నేనైతే ఇక్కడ కొబ్బరికాయ అనేది కొట్టేసినాను. నిజంగా నాకు మస్తు అనిపిస్తుంది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఈ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు. ఇక మా ఫ్యామిలీ అందరం మొక్కుకొని మెల్లిగా నేనైతే మోకాళ్ళతోని మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాను. ఇక మా పిల్లలు కూడా మధ్యలో నేను ఎక్కేది చూసి వాళ్ళు కూడా స్టార్ట్ చేసినారు. ఇక్కడ మా తమ్ముడు అయితే నా వెనకాల ఉండి జై బోలో నరసింహస్వామికి జై అని అంటుంటే నాకు అసలు ఎక్కినట్టు కూడా అనిపించలేదు మోకాళ్ళతోని. నేను అసలు ఒక 51 ఎక్కుదామని అనుకున్నాను. కాకపోతే నేను 150 వరకు అయితే ఎక్కినాను. ఇంకా పూర్తిగా ఎక్కేదాన్ని కానీ ఇక వద్దులే అని చెప్పి మా ఫ్యామిలీ వాళ్ళందరూ చెప్పినారు. ఇక మెట్లు అయితే ఎక్కడం అయితే స్టార్ట్ అయితే చేసేసినాను. మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి, నిజంగా నరసింహస్వామి ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇక్కడ నుంచి అయితే కొంచెం మ్యూజిక్ అనేది యాడ్ చేస్తా, చూడండి, చాలా బాగుంది.
ఇక సగం వరకు అయితే ఎక్కేసిన ఆ మెట్లు. ఇక్కడతో ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే కొండపైకి వెళ్ళినాము. మీకు కొండపైన నరసింహస్వామి చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా ఎంతసేపు చూసినా చూడబుద్ధి అయితేనే ఉంటుంది, అంత బాగుంటుంది. మా మమ్మీ వాళ్ళ నాన్న ఇక్కడ ఈ గుట్ట పైన ఆయన అప్పుడు ఈ మెట్లన్నీ ఏం లేకపోయినా వచ్చి దీపం పెట్టేదంట. ఇక్కడ మా ముత్తాతకి మంచి పేరుంది ఈ ఊర్లో. ఎందుకంటే ఆయన ఈ గుట్ట పైన అసలు ఎలాంటి మెట్లు అట్లాంటివి ఏం లేకపోయినా చెట్ల కొమ్మలతోనే వచ్చి ఎవ్రీడే ఆయన దీపం పెట్టి వెళ్ళేదంట. నిజంగా కొంతమందికి భక్తి చాలా ఉంటుంది కదా. చూశారు కదా, పైనుంచి మాత్రం కొండపై నుంచి వ్యూ చాలా బాగుంటుంది. చుట్టుపక్కల అన్ని పొలాలు, మధ్యలో అన్ని గుట్టలు, ఆ మధ్యలో ఈ దేవుడు వెలుస్తుంటే నిజంగా చాలా బాగుంటుంది. మా తమ్ముడికైతే కోరుకున్న కోరిక నెరవేరింది. మీ కోరికలు ఏమైనా ఉన్నా కోరుకోండి, అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక పైకి ఎక్కిన తర్వాత మీకు వ్యూ అనేది ఇంకెంత బాగుంటుంది అనేది చూపిస్తాను. నిజంగా మీరు ఎవరన్నా యాదగిరిగుట్ట దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఈ గుడిని అనేది దర్శించుకోండి. నరసింహస్వామి నిజంగా ఇక్కడ ఒక రాయికి వెలిసినాడు. ఆ రాయి అనేది అసలు కింద మనకి గుట్ట ఎప్పుడైతే ఇట్లా గుట్టలలో మధ్యలో ఒక సొరికెలాగా ఉంటుంది. దాంట్లో కూడా మనం ఇట్లా వెళ్తే మనకి లోపల నీళ్ళు అనేవి ఉంటాయి. ఆ నీళ్ళు స్వచ్ఛమైన నీళ్ళండి. మనం ఇంట్లో తెచ్చుకొని చల్లుకుంటే కూడా చాలా మంచిది. మళ్ళీ అలాగే దాంట్లోకి మనం చాలా చీకటిగా ఉంటుంది, ఎవరైనా వెళ్ళి రావచ్చు. ఇక లోపలికైతే మెయిన్ ఎంట్రన్స్ గుడికి అయితే వచ్చినాము. ఈ ఇయర్ మా మమ్మీ అయితే దేవుడికైతే వెండిది మీసం అనేది తీసుకున్నది. ఇప్పుడు పంతులు పెట్టేది కూడా అదే, మేము తీసుకున్నది మీసమే పెడుతున్నారు. చూసారు కదా, నరసింహస్వామి ఒక పెద్ద రాయి లోపల వెలిసినారు. ఆ రాయి అయితే మనకి కింద పడిపోతుందేమో అంటూ ఉంటుంది, కానీ అట్లా ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. ఇక మేమే అక్కడ అన్నీ మాట్లాడుకుంటున్నాం గుడి గురించి. చూశారు కదా, ఈ గుట్ట కింద మనం ఇట్లా కూర్చోవాలి. ఇక్కడ మా మమ్మీ వాళ్ళంటే చిన్నప్పుడు అయితే దాని లోపల వాళ్ళు కూడా ఇలాంటి మెట్లు లేకపోయినా అట్లా ఎక్కి వాళ్ళు కూడా దీపం పెట్టి అక్కడ పడుకునేదంట. ఇప్పుడైతే అట్లాంటి పడుకోవడం ఏం లేవండి. ఇక ధ్వజస్తంభము దాని చుట్టూరుగా మనకు 5 ప్రదక్షిణలు చేయాలి. వీళ్ళైతే కొండపైకి ఎక్కినారు, నాకు ఇప్పుడు ఎక్కలేదు నేను. ఇంకా కొండపైకి ఎక్కితే మనకి ఓంకారం చెట్టు పైన ఒక చిన్న లింగము, దాంట్లో ఎప్పుడూ వాటర్ ఎండిపోకుండా ఉంటుంది. ఇక దర్శనం అయితే చేసేసుకున్న తర్వాత మేమైతే దిగినాము. కొండపైకి అయితే మొత్తం దిగేసిన తర్వాత కింద మనకి షావ అనేది తీస్తారు. ఆ షావ తీసినప్పుడు దాని చుట్టూ అటు ఇటు 5 రౌండ్లు కూడా కొడితే చాలా మంచిది. ఇక ఈవినింగ్ అయితే అంత అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి దేవుడికి ఇట్లా షావ అనేది తీస్తారు. ఈ షావ కింద నుంచి అందరూ చాలామంది ఇట్లా వాళ్ళ కోరికలు కోరుకుంటూ అటు ఇటు 5 రౌండ్లు తిరుగుతూ ఉంటారు. చూశారుగా నరసింహస్వామికి ఎంత మంచిగా మనకి ఊరేగిస్తున్నారు. మీలో ఎవరికన్నా ఈ జాతర అనేది చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఒకవేళ ఈ ఊరు వాళ్ళు ఈ వీడియో ఎవరైనా చూస్తున్నా నాకు కామెంట్ చేయండి. జాతర చాలా బాగా జరుగుతుంది, నాకు కూడా చాలా మంచి అనిపిస్తుంది. నేను ఎవ్రీ ఇయర్ అయితే రావడానికి ట్రై చేస్తాను, కానీ లాస్ట్ 2 ఇయర్స్ నాకు కుదరలేదు. ఈ 1 ఇయర్ కుదిరింది, నా మొక్కు కూడా నెరవేరిపోయింది. ఇక దేవుడికైతే ఊరేగించిన తర్వాత ఇక సాయంత్రం ఊర్లో మొత్తం ఊరేగిస్తారంట. మరి ఓకే అండి, ఈ నరసింహస్వామి జాతర వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నిజంగా కన్నుల పండుగగా ఉంటుంది. మే నెలలో ఈ జాతర మాత్రం ఎవ్వరు మిస్ అవ్వకండి. ఒక్కసారి వెళ్ళి నిజంగా ట్రై చేసి చూడండి. ఇది తుర్కాపల్లి దగ్గరలో ఉన్న వెంకటాపురం అనే గ్రామంలో జరుగుతుంది. జాతర చాలా బాగుంటుంది.
గణేశ శరణాలయ్యా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా. కంటిన్యూ మ్యూజిక్.